ఈ స్వామీజీ తెలుగు రాష్ట్రాలలో అత్యంత శక్తివంతమైన హిందూ మత ప్రచారకుడు. ప్రతిరోజు ఉదయం హిందూ మతం గురించి టీవీలలో కొన్ని లక్షల మందికి సందేశం ఇస్తూ ఉంటారు. మత ప్రబోధకులు అంటే ఉన్న అబద్ధాలకు మరికొన్ని కొత్త అబద్ధాలు జోడించి మతాన్ని గొప్పగా కీర్తించడం చేయాలి. కానీ ఈ స్వామీజీలో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే తమలోనే ఉంచుకోవాల్సిన నిజాలను అప్పుడప్పుడు బయటికి చెప్పేస్తూ ఉంటారు. నిజానికి అలాంటి నిజాలు వేరే వారు చెప్తే మనోభావాలు పేరుతో పూనకం తెచ్చుకుని ఊగిపోతారు. చెప్పింది మత పెద్దాయన, ఆయనకు లక్షలాది మంది అనుచరులు ఉన్నారు. వేల కోట్ల రూపాయల విలువ చేసే ఆశ్రమం ఉన్న ధనవంతుడైన స్వామీజీ. కనుక ఆయన చెప్పే దానికి ఎదురు చెప్పే ధైర్యం ఎవరూ చేయరు. ఎంత పెద్దవారైనా ఆయన చెప్పిన దాన్ని శ్రద్ధగా తల ఊపుతూ వినాలి కాని ప్రశ్నించడానికి వీలు లేదు. ఇంతకు ఆయన ఎవరు, ఏమన్నారో చెప్పండి అంటారా? అక్కడికే వస్తున్నా, కొంచెం ఓర్పు పట్టండి. మాలాంటి వారు అలా అంటే మనోభావాల అగ్నిగుండం బద్దలై రచ్చ రచ్చ చేస్తారు అన్నది స్వామీజీ. కనుక అది సుభాషితం అయింది. స్వామీజీ ఇప్పుడే వచ్చారు. ఆయన చెప్పేది శ్రద్ధగా విందాం. స్వామీజీ చెప్పేది నిజమే అని ఒప్పుకుందాం. మా ఇంట్లో కాఫీ కాచినా గణపతికి నివేదన చేసి తాగేవారు. కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందాం అని వెడితే ఆ గణపతి ఒంటి మించి ఒక బొజ్జింక పాకుతోంది. కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది. కొంతసేపు నేను చూసా, అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని. ఏం చేయలా. అప్పుడు నాకేమనిపించిందంటే ఒంటి మీదుండే కనిపించే ఒక బొద్దింకనే తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాల్ని ఏం పోగొడతాడీనా? అప్పటి నుంచి నేను ఆస్తికుడిని అయిపోయానండి. మిత్రులారా, దయచేసి సబ్స్క్రైబ్, లైక్, కామెంట్, షేర్ చేయండి.